First problem, integral dx by root of 9 minus 4x square. ఇదే ఫార్ములాలో ఉంది ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. నేను మీకు రెండు మెథడ్స్ చెప్తాను, సబ్స్టిట్యూషన్ మెథడ్, డైరెక్ట్ ఆన్సర్ రాయటం ఎలా. చూడండి ఎలా చేయాలంటే దీన్ని ఫస్ట్ ఇంటిగ్రల్ డిఎక్స్ బై రూట్ ఆఫ్ 3 స్క్వేర్ మైనస్ 2x హోల్ స్క్వేర్. ఓకే, సి ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ అదర్ దాన్ 1 ఉన్నప్పుడు ఇక్కడ ఏముంది రా ఎక్స్ కోఎఫిషియంట్ 2 కదా, 1/2 అని రాసేసుకోవాలి ముందు. ఓకే, అప్పుడు ఇదే ఫార్ములా ఉంది dx by a square minus x square sin inverse x by a sin inverse 2x by 3. ఎలా వచ్చిందంటే ఇది ఇలా, let us consider that 2x is equal to t అనుకున్నానా, 2dx is equal to ఎంత dt ఇంటిగ్రల్ dx అంటే ఈ 2 రైట్ హ్యాండ్ సైడ్ వెళ్తుంది కదా, 1/2 dt by root of 3 square minus t square 1/2 sin inverse t by 3 plus c. t అంటే 2x కదా, so 1/2 sin inverse 2x by 3 plus c. యాక్చువల్గా ఇదంతా చేయాలి. ఇది చేయకుండా ఎప్పుడైతే ఎక్స్ కోఎఫిషియంట్ అదర్ దాన్ 1 ఉందో ఫస్ట్ ఏం రాయాలి, 1/, ఆ కోఎఫిషియంట్ రాసి రిమైనింగ్ ఫార్ములా అప్లై చేయగలగాలి. ఓకే, మీకు ఇలా నచ్చితే ఇలా చేయండి, డైరెక్ట్ రాయదలుచుకుంటే డైరెక్ట్గా రాయండి. నేను ప్రాబ్లమ్స్ రాసుకుంటూ వెళ్తుంటా, మీరు చేసుకుంటూ వెళ్ళాలి. ఇంటిగ్రల్ డిఎక్స్ బై root of 16 minus 9x square. Integral dx by root of 9 plus 16x square. Integral dx by root of 9x square minus 16. Integral dx by x into root of 25x square minus 9. మీకు అలా డైరెక్ట్ రాయటం రాకపోతే సబ్స్టిట్యూషన్తో చేసుకోండి అన్న, ఏం ప్రాబ్లమే లేదు. ఒక 2-3 రోజులు సబ్స్టిట్యూషన్తో చేసుకుంటే ఆటోమేటిక్గా మీకే ఐడియాలు వస్తాయి, కంగారు ఏం లేదు. ఇంటిగ్రల్ డిఎక్స్ బై 16x square plus 25. Sixth problem, integral dx by 4x square minus 9. Integral dx by 25 minus 16x square. Integral root of 4x square plus 9 dx. Integral root of 9 minus 16x square dx. 10th one, integral root of 25x square minus 16 dx. మీరు మెల్లగా సబ్స్టిట్యూషన్తోనే చేయండి అన్న.
టీ అంటే సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఫస్ట్ 2 ప్రాబ్లమ్స్ చేయగలిగారన్నా? దీన్ని ఏమని రాస్తాం? థర్డ్ది ఇంటిగ్రల్ dx by root of 3x whole square minus 4 square. ఏం చేద్దాం? 3x is equal to t, 3 dx is equal to dt, 1 by 3 dt by root of t square minus 4 square, 1 by 3 cos hyperbolic inverse t by 4 plus c, 1 by 3 log t plus root of t square minus 16 plus t అంటే 3x రాసుకోవాలి. ఈ ప్రాబ్లం ఇంటిగ్రల్ dx by x into root of 5x whole square minus 3 square. సో ఏం చేద్దాం? 5x is equal to t. అప్పుడు ఇది ఏమవుతుంది? 1 by 5 dt by x అంటే t by 5, 5 న్యూమరేటర్లో పెడుతుంది. x ఉంది కదా నాన్న, ఇంటూ రూట్ ఆఫ్ ఏమొస్తుంది? t స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్, 5 క్యాన్సిల్. సో ఏమొస్తుంది? 1 by x into root of x square minus 3 square, 1 by 3 secant inverse ఎంతనన్నా? t by 3. సో ఆన్సర్ 1 by 3 secant inverse t అంటే ఎంత? 5x by 3 plus c. వచ్చిందా? ఫోర్త్ వచ్చిందా నాన్న? ఫిఫ్త్ దా ఇంటిగ్రల్ dx by 4x whole square plus 5 square. జ్యోతిరాదిత్య అర్థమవుతుంది నాన్న? జ్యోతిరాదిత్య 4x is equal to t. రఘురామ్, మనోజ్ఞ, విశ్వనాథ్ సాయి, మానస్ అర్థమవుతున్నాయా? 4 dx dt. సో dx అంటే 1 by 4 dt by t square plus 5 square, 1 by a tan inverse x by a, 1 by 20 tan inverse t by 5, 4x by 5. First 5 problems thoroughga. Sixth problem, integral dx by 4x square అంటే 2x whole square minus 3 square. So 2x is equal to t, 2 dx is equal to dt. So dx అంటే 1 by 2 dt by t square minus 3 square. ఇది 1 by 2 as it is. ఇది 1 by x square minus a square, 1 by a, 1 by 2a. 2a అంటే 2 into 3 log mod t minus 3 by t plus 3 plus c. So 1 by 12. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన t అంటే 2x minus 3 by అన్నిటికంటే ఈరోజు క్లాస్ చాలా ఇంపార్టెంట్. ఈ 10 థరోగా రావాలి. మనం ఎక్కడికి వెళ్ళినా కానీ మళ్ళీ ఈ 10లలో కానీ ఇంటిగ్రల్ f డాష్ x బై f ఆఫ్ x కానీ ఇంటిగ్రల్ f డాష్ x బై రూట్ f ఆఫ్ x ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ వాటిలోకే వచ్చేస్తుంది కదా. ఇవి చాలా ఇంపార్టెంట్.
integral dx by x into root of 25x square minus 9. ఇదో మనకి దీనికి ఫార్ములా ఏం తెలుసమ్మా, ఇంటిగ్రల్ dx by x into root of x square minus a square 1 by a secant inverse x by a plus c. అది ఫార్ములా 1 by a secant inverse x by a plus c. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నా, ఇంటిగ్రల్ dx by x into root of 5x whole square minus 3 square. ఏం చేస్తున్నా మనం, 5x is equal to t, 5 dx is equal to dt. So dx అంటే ఏం రాయొచ్చుమా, 1 by 5 dt by x. x అంటే ఎంత రాయాలమ్మా, t by 5 into root of t square minus 3 square. ఇక్కడ t by 5 కదా, this 5 goes to numerator. ఈ 5 న్యూమరేటర్ లోకి వెళ్తుంది, అప్పుడు 5 క్యాన్సిల్ అవుతుంది. ఇంటిగ్రల్ dt by t into root of t square minus 3 square. ఇదే ఫార్ములాలో ఉంది చూడమా, ఇంటిగ్రల్ dx by x into root of x square minus a square 1 by a అంటే 1 by 3, a అంటే 3, secant inverse t by 3. t అంటే ఎంత రాయొచ్చు, 5x. t అంటే 5x. 1 by 5 ఇక్కడ ఎందుకు రాదంటే నాన్న, x ఉన్న చోట ఇక్కడ 5x ఉంది, ఇక్కడ x కి 5 లేదు కదా. ఓకే, మీరు అలా చేయాలనుకున్నారు అనుకోండి, ఇది ఆ ఫామ్ లోకి మార్చుకోవాలంటే అప్పుడు ఇక్కడ రాస్తే కనపడుతుందా, కనపడదు. 1 సెకండ్, ఇక్కడ రాస్తున్నాను అదే ప్రాబ్లం చూడండి. ఇంటిగ్రల్ dx by x ఉన్న చోటల్లా 5x ఉంటే ఇక్కడ x ఏ ఉంది, 5 లేదు కదా. 5x into root of 5x whole square minus 3 square. అంటే ఇక్కడ x ఉన్న చోట 5x ఉంటే బాగుండేది, లేదు కదా, మల్టిప్లై అండ్ డివైడ్ బై 5 అన్నమాట. సో అప్పుడు ఇది ఫార్ములాలో ఉంది, 5x into root of 5x whole square minus 3 square. అప్పుడు ఈ 5 into x కోఎఫిషియంట్ 1 by 5 కదా, 1 by 5 into 1 by 3 into secant inverse 5x by ఈ 5 x ఉన్న చోటల్లా 5x ఉంటే, x ఉన్న చోటల్లా 5x ఉంటే 7th 8th కూడా ఫాస్ట్ గా చేస్తున్నాను. ఇంటిగ్రల్ dx by 5 square minus 4x whole square. Let 4x is equal to t. 4 dx is equal to dt. 1 by 4 integral dt by 5 square minus t square. ఇదే ఫార్ములా ఉందమ్మా, 1 by a square minus x square 1 by 2a, ఆల్రెడీ 1 by 4 ఉంది, 1 by 2 a అంటే ఎంత 5 log mod 5 plus t by 5 minus t. t అంటే సబ్స్టిట్యూట్ చేసుకోండి. 8 అట, 8 చూడండి, 8 మొత్తం చెప్పేసి రాస్తాను. 8 ఇంటిగ్రల్ రూట్ ఆఫ్ 2x whole square dx. Okay, let us consider that 2x is equal to t, 2 dx is equal to dt. So
ఇంటిగ్రల్ dx అంటే 1/2 dt కదా, ముందు 1/2 ఇంటిగ్రల్ రూట్ ఆఫ్ t స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ dt 1/2 బ్రాకెట్ పెట్టుకోవాలన్నా బ్రాకెట్ పెట్టుకోవాలి. సో ఎక్స్ ప్లస్ తోటి ఉంది t/2 రూట్ ఆఫ్ t స్క్వేర్ ప్లస్ 9 ప్లస్ a స్క్వేర్ బై 2 9/2 sin hyperbolic inverse t by 3 plus c, that is 1/2 t అంటే ఎంత 2x by 2 into root of 4x square plus 9 plus 9/2 sin hyperbolic inverse 2x by 3 plus c, or సెకండ్ ఇది కూడా ఉంది కదా, అది కూడా రాయాలి. 1/2 బ్రాకెట్ t/2 రూట్ ఆఫ్ t స్క్వేర్ ప్లస్ 9 ప్లస్ 9/2 లాగ్ ఆఫ్ t ప్లస్ రూట్ ఆఫ్ t స్క్వేర్ ప్లస్ 9. Integral root of 3 square minus 4x whole square dx. So 4x is equal to t, 4 dx dt. ఎంత నీట్గా రాసుకుంటే అంత కంఫర్టబుల్గా ఉంటుంది. 1/4 ఇంటిగ్రల్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్ మైనస్ t స్క్వేర్ dt. So that is 1/4 t/2 root of 9 minus t square plus 9/2 sin inverse t/3 plus c. 1/4 t ante 4x by 2 root of 9 minus 16x square plus 9/2 sin inverse 4x by 3 plus c. Tenth కూడా integral root of 5x whole square minus 4 square dx. 5x is equal to t, 5 dx is equal to dt. So 1/5 integral root of t square minus 4 square dt, that is equal to 1/5 brackets చాలా ఇంపార్టెంట్ అన్న. బ్రాకెట్ పెట్టకపోతే రాంగ్ అయిపోతుంది. సెకండ్ టర్మ్ కూడా మల్టిప్లై చేయాలి కదా. t/2 రూట్ ఆఫ్ t స్క్వేర్ మైనస్ 4 స్క్వేర్ మైనస్ 16/2 cos hyperbolic inverse t/4 ప్లస్ c. సెకండ్ ఇది మీరు రాయాలి. అయిపోయినాయా?